బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్ర జాలర్లు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ తీర ప్రాంత భద్రతా దళం చేతిలో బందీగా మారారు. పాక్ అరెస్ట్ చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన 4, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 4 ఉన్నారు. చేపల వ్యాపారం చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర గుజరాత్లో పనిచేస్తున్న 28 మంది పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ప్రస్తుతం కరాచీలో ఉన్నట్లుగా సమాచారం. ఇరవై 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి క్షేమ సమాచారాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వేడుకుంటున్నారు. జాలర్ల అరెస్ట్ సమాచారాన్ని మంత్రి కళా వెంకట్రావు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. మత్స్యకారులను తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని అధికారులను బాబు ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పాకిస్తాన్లోని భారత హైకమిషనర్తో మాట్లాడుతున్నారు. వారు పాక్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక గతంలో ఇలానే భారత జాలర్లు పాకిస్తాన్కు పట్టుబడితే 2 ఏళ్ల తర్వాత కానీ స్వదేశానికి రాలేకపోయారు. గత ఘటనల నేపథ్యంలో జాలర్ల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ భద్రతా దళాలకు చిక్కిపోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆందోళన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పాకిస్తాన్ భద్రతా దళాలకు ఏదైతే మత్స్యకారులు చిక్కిపోయినటువంటి ఘటన తీవ్ర ఆందోళన రేపుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలంలోని కే మచిలీసన్ గ్రామంలో ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే అదే మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఈ గ్రామానికి చెందిన వారు కావడంతో ఇక్కడ కొంత గ్రామంలో కూడా ఆందోళన అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ మత్స్యకారులు ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి అసలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ చిక్కుపోయిన వంటి వారు ఉన్నారో వాళ్ళతో మీకేమవుతారు? నా భర్త, నా బిడ్డలు 2 ఉన్నారు బాబు. నా తమ్ముడు, నా మేనవాళ్ళ భర్త. నా ఫ్యామిలీ 3 బోట్లు పట్టేశారు. అక్కడ నీటిలోకి వెళ్తే మాకు జరిగితే లేకపోతే లేదు. మాకు ఏటి వ్యవసాయాలు భూములు పుట్టలేట్లేదు. అక్కడ బతకవలసిన వాళ్ళమే మేము. మా కోసము దయించి మా బిడ్డలకి, నా భర్తకి 21 మనిషికి వాళ్ళు పేటకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ మాకు ఊరికి రప్పించండి. ఎవరైనా సరే మాకు రక్షణ కల్పించండి. మేము అక్కడ బతకవలసిన వాళ్ళు. మాకు ఎక్కడ ఏటి పనులు పాటు లేవు. ఈ చంద్రబాబు నాయుడు అందరూ మా బిడ్డలు అందరికీ 21 మందికి కూడా రప్పించి, ఆ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మా గోళ్ళు వినిపించి మా కోసం దయించి మా మనుషులకి మాకు రప్పించినట్టు చెయ్యండి. మీకు అసలు ఇది సమాచారం అన్నది కూడా ఎలాగ అందింది? మీకు అక్కడి నుంచి అంటే ఎలా మీకు సమాచారం అందించిన వాళ్ళు అందింది? ఇంకో బోటు మీద ఇంకో మనుషులు చెప్పారు. అంటే పాకిస్తాన్ మనుషులు తీసుకుపోతాండ్రు, మీ బోట్లు 3 బోట్లు తీసుకుపోతాండ్రు, పిల్లలు గోలు పెడతాండ్రు, ఆ పిల్లల గోలుకి కూడా వాళ్ళు అంగీకరించకుండా తీసుకొని వెళ్ళిపోతాండ్రు. అంటే మాకు 9 గంటలకల్లా మాకు ప్రసారం తెలిసింది. మాకు ఆ ప్రసారం తెలిసి అక్కడి నుంచి మేము ఏడుచుకొని ఇలాగే ఉన్నాము. ఉన్న తర్వాత మాకు ఇంకేటి కాదు. మాకు మా మత్స్యకారుకులము ఆ నీటిలో ఏటలే మాకు బాబు. నీటిలో ఏటనే మాకు అదే రక్షణ. కానీ మాకు ఇంకే భూములు బొట్లు మాకు ఆస్తులు అంగులు ఏటి లేవు. మా నీరుని కొట్టుకొని మేము బతకాలి బాబు. మరి ఇంకేటి లేదు. ఇంద్రముని గారికి, బాబుకి, మరి చంద్రబాబు నాయుడికి, మరి ఈ పవన్ కళ్యాణ్ బాబుకి, ఇంకా ఉన్న చీయాప్పల కల్లా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్న తండ్రులారా మా బిడ్డలకు మాకు దయచేసి పంపించేయండి. మీరు ఆ రక్షణగా మీరు వెళ్ళండి. మా బిడ్డలకి మీరు కొనుక్కొని మా బిడ్డలు ఇప్పుడు అసలు వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పనిచేస్తుంది కూడా ఎక్కడ చేస్తున్నారు? ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా ఏమంటున్నారు? వలస వెళ్తారు. ఎప్పుడు 8వ నెలలో వలస వెళ్తారు. మళ్ళీ 4వ నెలలోకి ఇక్కడ చేరుకుంటారు. 22 రోజులు ఏటలో నుంచి ఉన్నది. నిన్నటికి 22 రోజులు. ఈ రోజు బోటు వచ్చే తోవలో పట్టుకున్నారు. పట్టుకొని మా పిల్లలకి, మా భర్తలకి, మా బిడ్డలకి తీసుకొని వెళ్ళిపోయారు. చూస్తున్నాం కదా, ఏదైతే గనక తమ జీవనాన్ని సాగించుకోవడానికి అని చెప్పేసి ఏదైతే వేటకి వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులను ఇలా తీసుకెళ్లిపోవడం అన్నది కూడా తీవ్ర ఆందోళన రేపుతుంది. ఇదంతా కూడా తమకు తీవ్ర విషాదంలోకి నింపిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో సతీష్, HM TV శ్రీకాకుళం.